తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులకు సూచించారు. సంగారెడ్డిలో బుధవారం టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్షల నిర్వహణపై రీజినల్ కోఆర్డినేటర్స్, స్ట్రాంగ్ రూమ్, జాయింట్ కస్టోడియన్స్, పోలీస్, నోడల్ ఆఫీసర్స్, చీఫ్ సూపరింటెండెంట్స్, డిఓ, ఫ్లయింగ్ స్క్వాడ్స్, జాయింట్ రూట్ ఆఫీసర్స్తో ట్రైనింగ్ కమ్ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 17వ తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఉదయం 9:30 గంటలకు పరీక్ష కేంద్రం గేట్లు మూయడం జరుగుతుందన్నారు. సాయంత్రం 3 గంటల నుండి 5:30 గంటల వరకు పేపర్ 2 హిస్టరీ, పోలిటీ అండ్ సొసైటీ పరీక్ష ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రం గేట్లు 2:30 గంటలకు మూసివేయడం జరుగుతుందన్నారు. 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ 3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్ష ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. టీజీపీఎస్సీ గ్రూప్ పరీక్షలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు. అభ్యర్థులు ఉదయం 8:30 గంటల వరకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. నిర్దేశించిన సమయం తర్వాత అభ్యర్థులెవరిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడరని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 15,123 మంది అభ్యర్థులు టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్ష రాస్తున్నారని, వీరి కోసం 49 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. హాల్ టికెట్ను దానిపై అతికించిన ఫోటో, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఫోటో ఐడి కార్డ్ని మాత్రమే పరీక్ష హాల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. అన్ని సమాధానాలు బాల్ పాయింట్ నీలం లేదా నలుపు పెన్తో మాత్రమే వ్రాయాలని, సెల్ ఫోన్, చేతి గడియారాలు, క్యాలిక్యులేటర్తో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. ట్రాఫిక్ దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అభ్యర్థులు టీజీపీఎస్సీ సూచనలు పాటించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలన్నారు. పరీక్ష జరిగేటప్పుడు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని, పరీక్ష ఎంట్రెన్స్ గేట్, పరీక్ష కేంద్రాలు టేబుల్, చైర్స్ శానిటైజ్ చేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఏఎన్ఎం, మందులను అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు ఎస్పీ సంజీవరావు, జాయింట్ కస్టోడియన్, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ తదితరులు పాల్గొన్నారు. ఐడెంటిఫికేషన్ చేయడానికి ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్, ప్రతి 100 మంది స్టూడెంట్స్కి ఒక ఐడెంటిఫికేషన్ ఆఫీసర్ అండ్ బయోమెట్రిక్ ఇన్విజిలేటర్స్, స్టూడెంట్స్ యొక్క బయోమెట్రిక్ కండక్ట్ తీసుకోవడానికి బయోమెట్రిక్ ఇన్విజిలేటర్స్, ఈ విధంగా అండ్ 2-3 సెంటర్స్కి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, రూట్ ఆఫీసర్. సో వీళ్ళందరినీ కూడా మనము డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఐ హోప్ ఆల్ ద మ్యాన్ పవర్ ఇస్ ఇన్ ప్లేస్ and they are well trained for this purpose. So sir, chief superintendent, can you raise your hand? Biometric invigilators కూడా కోఆర్డినేట్ చేసుకోవడము, ఎగ్జామ్స్ స్మూత్గా కండక్ట్ చేయడము, ఈ బాధ్యత అంతా కూడా చీఫ్ సూపరింటెండెంట్ మీద ఉంటుంది. జిల్లా తరఫు నుంచి ఎవరైతే డిపార్ట్మెంటల్ ఆఫీసర్ని వేశామో ఆ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కూడా కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారా లేదా, ఎక్కడైనా డీవియేషన్ జరుగుతుందా, ప్రాపర్గా ఎగ్జామినేషన్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కానీ, కలెక్షన్ కానీ, సెక్యూరిటీ ఆఫ్ ద క్యాంపస్ కానీ ఇష్యూ చేసుకునే బాధ్యత కూడా డిపార్ట్మెంటల్ ఆఫీసర్ మీద ఉంటుంది. అండ్ రెవెన్యూ అథారిటీస్ మీద డెఫినెట్లీ ఎన్ని సెంటర్స్ మీరు ఫ్లయింగ్ స్క్వాడ్ ఉండొచ్చు, 2-3 సెంటర్స్కి, బట్ ఈ మండల పరిధిలో ఉన్న అన్ని సెంటర్స్లో కూడా సెక్యూరిటీ అంతా కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో ముఖ్యంగా మనం ఇన్షూర్ చేసుకోవాల్సింది ఏమంటే టైమింగ్స్. మనకు 17th నాడు మార్నింగ్ 5 o'clock నుంచి 7 వరకు డిస్పాచ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్స్. సో డిస్పాచ్ చేసేటప్పుడు కంపల్సరీ పోలీస్ ఎస్కార్ట్ ఉండాలి. 1+1 పోలీస్ ఎస్కార్ట్ రూట్ ఆఫీసర్స్ కంపల్సరీ ఎన్షూర్ చేసుకోవాలి. ఎస్కార్ట్తోనే పేపర్స్ క్రియేట్ కంప్లీటెడ్ ఆన్సర్ షీట్స్ ఆర్ క్వశ్చన్ పేపర్ టు ద సెంటర్ అండ్ టు ద స్ట్రాంగ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరగాలి. సో 7 o'clockకి ఒకసారి క్వశ్చన్ పేపర్స్ అన్ని తీసుకున్న తర్వాత
చీఫ్ సూపరింటెండెంట్ అండ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఒకసారి ఇన్విజిలేటర్స్కి హాల్స్ అన్ని కూడా అలాట్ చేసుకొని స్టూడెంట్స్ రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. సో ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్ని ప్రాపర్గా ట్రైన్ చేయాలి. గ్రూప్ 3కి సంబంధించి కోఆర్డినేషన్ మీటింగ్ అండ్ కమ్ ట్రైనింగ్ చేస్తున్నాము. November 17th full day and November 18th half day ఎగ్జామ్ గ్రూప్ 3 మనం కండక్ట్ చేయబోతున్నాము. సో దీనికి సంబంధించి ఆల్ డిపార్ట్మెంట్స్ కంప్లీట్ కోఆర్డినేషన్తో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రీవియస్గా కూడా మనము వివిధ గ్రూప్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో మీ అందరూ కూడా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అయి ఉన్నారు. అయినా కూడా వితౌట్ షోయింగ్ లాక్సిటీ ఈ ఎగ్జామ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. బికాజ్ ఎనీ ఎగ్జామ్లో ఆల్ దిస్ ఎగ్జామ్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ బై టీజీపీఎస్సీ అండ్ దే వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ బికాజ్ the future of several students are dependent on this exam. కాబట్టి ఈ ఎగ్జామ్ అన్నది అందరికీ కూడా ఒక ట్రస్ట్ వర్తీ మేనర్లో ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా జాగ్రత్తగా కండక్ట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా in an extremely careful manner this exam has to be conducted. ఎన్ని అరేంజ్మెంట్స్ చేసినా ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ఎంటైర్ ఎగ్జామ్ అక్రాస్ ద స్టేట్ దాని మీద బ్లేమ్ అనేది జరుగుతుంది. కాబట్టి మన పరిధిలో ఏవైతే ఈ జ్యూరిడిక్షన్ ఉందో సో మీ పరిధిలో మాత్రం ఎటువంటి ఇష్యూస్ లేకుండా సపోజ్ తహసీల్దార్స్ అంటే మీ మండలంలో ఉన్న సెంటర్స్లో ప్రాపర్ సెక్యూరిటీతో ఎటువంటి ఇష్యూస్ లేకుండా కొన్ని పోలీస్ అఫీషియల్స్ అయితే మీ జ్యూరిడిక్షన్లో ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. సో ఇప్పుడు